పట్టు రైతులకే పట్టు రైతులకే పట్టు రైతులకే 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 పట్టు రైతులకే పట్టుకోల మార్కెట్కి పట్టుకోల మార్కెట్కి. నమస్కారం సార్, మేము పట్టు రైతులు. మన పొలం నేర్నుక కనీసం అంటే 6,000 మంది పట్టు రైతులు ఉన్నారు సార్. ఈరోజు మార్కెట్లో 119 లాట్లు వచ్చినాయి సార్. 109 లాట్లు వచ్చినాయి. ఇక్కడ వచ్చి 400 ఇంకా 760 రూపాయలు టాప్ రేట్ పోయినాయి సార్. బయట మార్కెట్లో అయితే 900 నుంచి 910 రూపాయలు వరకు టాప్ రేట్ పోయినాయి. మన మార్కెట్లో 400, 450, 500 ఇట్లా పోయినాయి సార్. మా రైతులకైతే చాలా బాధగా ఉంది సార్. మా రైతులకు కడుపు వెళ్తాం సార్. సార్ 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 మాకు ఆఫీసులో న్యాయం జరగలేదు సార్. మాకు ఆఫీసులో న్యాయం జరగలేదు. మాకు ఆఫీసులో కాలు పట్టుకుంటాము సార్. లేదు సార్, మీరు కాలు పట్టుకుంటాం. ఆఫీసులో న్యాయం జరగలేదు సార్. మాకు ఆఫీసులో న్యాయం జరగలేదు. మీరు మమ్మల్ని బెదిరించండి. మాకు న్యాయం జరగలేదు. రైతులు మాకు న్యాయం జరగలేదు సార్. రైతులుగా మాకు న్యాయం జరగలేదు. రైతులు మాకు న్యాయం జరగలేదు. మేము అదే పట్టుకుంటున్నాము. మా ఊళ్ళో వచ్చి జీరోలు పెట్టారు సార్. సార్ సార్ మా ఊళ్ళో సార్ న్యాయం చేయండి సార్. అధికారులు న్యాయం చేయండి. చేయలేదు సార్, మాకు చేయలేదు సార్, చేయలేదు సార్. ఇబ్బంది మా రైతులు సార్. ఇబ్బంది మాకే. మేము సంవత్సరాలు కొద్ది ఇబ్బంది పెట్టుకున్నా సార్. మేము మాట్లాడలేదు సార్. మాకు దిక్కేవు సార్. మాకు దిక్కేవు సార్. మాకు దిక్కేవు పట్టించుకోలేదు సార్. మాకు మీరే సార్ దిక్కు. మాకు మీరే సార్ దిక్కు. మాకు మీరే సార్ దిక్కు. మీరే సార్. ఇప్పుడు మా కష్టం మా వాళ్ళు చెప్పుకుంటున్నాను సార్. ఒకరు కూడా పట్టించుకోలేదు సార్. 700, 800 పోతాడు. మేము లక్షలు అప్పులు చేస్తాం సార్. సార్ మేము లక్షలు అప్పులు సంతోషం సార్. మా బాధ మేము చెప్పుకోవాలి సార్. నేను కాదు అగ్రికల్చర్ ఆఫీసర్. రోడ్డు క్లియర్ చేసేవాడిని నీకే సార్. మీరే మాకు దిక్కు. ఇప్పుడు మాకు మీరే సార్ దిక్కు. మీరు ఆఫీసులో మీరే వచ్చారు. మాకు మీరే ఎవరు చెప్పుకోవాలి వాళ్ళని చెప్పుకోవాలి. ఏ కాల్స్ ఉంటాయి కదా, ఏ కాల్ చేసి వాళ్ళు పిలిపించండి. మాకు పరిశీలించండి. మీరే కదా కాల్ చేసి పదండి ఆట వెళ్ళండి సార్. మార్కెట్ మీరే కాదు సార్. వాళ్ళు వస్తారు. ఏదైనా మీరు మా తరఫున ఏం చెప్పేది మేము చేస్తాం. రోడ్లు ఆపడం ఇట్లా తప్పు పొరపాటు అట్లా చేసేది లేదు నాయన. గిట్టుబాటులో కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్. కలెక్టర్ గారికి కిందలు ఆయన చెప్పేది మాట్లాడండి. మాట్లాడండి రైతులు దిక్కు లేదా ఇట్లా మాట్లాడి రోడ్డు బ్లాక్ చేస్తారు. రోడ్డు బ్లాక్ మేము ఆత్మహత్య చేసుకోవాలంటే అదే సార్. మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోవాలా అంటే సార్. మీరు ఆత్మహత్య చేసుకోవాలంటే సార్. ఇప్పుడు నాకే సార్ నీ పంటకి నేను అయిపోయి అన్నాను. నాకు ఎవరు దిక్కుబడి ఇచ్చేవాళ్ళు. కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు ఏం పవర్స్ ఉన్నాయండి?
అదే కేసు పెట్టడానికంటే ఏదైనా దౌర్జన్యంలో సరే సార్, నేను ఫోన్ చేసి నిర్లక్ష్యం ఎక్కువ చేస్తున్నారు. మాట్లాడు మన కిందలో నిర్లక్ష్యం చేస్తేనే పైన పోతారు. అది మీరే నేనే సార్ పోవాలా? సార్, నేనే పోవాలా? ఆయన లాండ్ మీరు ఏంది నేనేం దిక్కు కాదు. రైతులకి నేను కాదు ఉండేది. ప్రాబ్లం ఏదో ఉంటేనే నేను మీకు ఏది నాయన మీకు నాయన నేను చెప్పేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నా డ్యూటీ కాబట్టి ఇది నేను చెప్తున్నాను. నేను చదువుకోకుండానే ఏది తెలియదు కాబట్టి చూస్తున్నారు. అదేం తప్పు కాదు. అది తప్పు. ఇట్లా కూర్చొని వీళ్ళందరినీ బ్లాక్ చేయడం తప్పు అని చెప్తాను. అదే నేను చెప్తాను. అట్లా చేయకూడదు. ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అట్లా చేయకూడదు అని చెప్తాను. చేయకపోతే మన దానికోసమేను ఈ బాధలు చెప్పి బయటకు కూడా పోవచ్చు. రోడ్లు బ్లాక్ చేయడం తప్పని చెప్తున్నాను. రోడ్డు బ్లాక్ చేయడం తప్పని చెప్తాను. రోడ్డు బ్లాక్ చేయడం తప్పు పెద్దయినా మన బాధలు మనకు ఉంటాయి. అట్లా అని చెప్పి రోడ్డు బ్లాక్ చేయడం తప్పని చెప్తాను. నేనెందుకు చెప్పేదాను? నాకే ఇప్పుడు మా నాన్న 80 ఎవరైనా తీసుకోండి. మార్కెట్ ని వీళ్ళు చేతుల్లోకి తీసుకొని 5 సార్లు జీరోలు పెడతారు సార్. ఏమంటే అదే గుళ్ళు 816 పోయింది సార్ మా కాలువారికి. మేమంటే ఇంక పొలంనేరులో గుళ్ళు అమ్ముకునేది వద్దా? ఈ మార్కెట్ ని బాగుంది అని ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి పోయి అయ్యా మేము మంచి గుళ్ళు పండిస్తాము రాండి అంటే వచ్చి మార్కెట్ ని డెవలప్ చేసుకుంటాం సార్. ముందున్న ఏడీలు దేవుళ్ళు సార్. ఏమంటే ఢిల్లీ బాబు గారు సార్ రైతుని లేకుండా చేసేట్టుగా ఉంది సార్ ఈ డిపార్ట్మెంట్. మన కలెక్టర్ ఆఫీస్కి పోతుంది. ఆ రోజు నేను తప్పు చేసి రిజిస్ట్రేషన్ చేయండి ఆలాపన అట్లా డైరెక్ట్ గా మాట్లాడయ్యా అండ్రి. డైరెక్ట్ గా మాట్లాడే తప్పుకి 50 రోజులు అయితే ఉంది. ఇంతవరకు ఏం నీ ప్రాబ్లం అని పిలిచిన వాళ్ళు లేరు సార్. డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇంకోటి సార్ గవర్నమెంట్ కంటే వీళ్ళకి వ్యాపారస్తులు ఎక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు సార్. అది సార్ ఇక్కడ పొరపాటు అర్థమైతా ఉందా సార్? ఈ రోజు గూళ్ళు సమయంగా జరిగింటే ₹1,00,000 ప్రభుత్వానికి లాభం ఉంటుంది సార్. ఈ రోజు 7 టన్నుల గూళ్ళు వచ్చింది. ఏం సార్ కేజీ 700 పోయిందంటే ఈ రోజు ₹1,00,000 గవర్నమెంట్ ఆదాయం ఉంటుంది. ఇది కూడా కర్ణాటకకి ఇచ్చేద్దామా ఈ ఆదాయాన్ని? వీళ్ళు ఇట్లా చేసేదాని వల్ల సార్ అర్హత లేని వాళ్ళకంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు అట్లే సార్ జరిగేది. అర్థమైనా? నేను చంద్రన్న వాడిని వచ్చి వాడిని తెలియదు. వాళ్ళతో కూడా వాడిని వచ్చి నాకు వాడితో కూడా మేము వచ్చే కొందరికి జీరోలు పెట్టిస్తారు. లోపల నేను అది తగ్గించారు జీరోలు పెట్టిస్తారు. లాస్ట్ టైం మీరు జరుగుతుంది మేడం. లాస్ట్ టైం మీరు జరుగుతుంది 100% జరుగుతుంది మేడం. అవును 100% మేడం. ఎవరు 5వ రోజు గుళ్ళు 6వ రోజు గుళ్ళు అవంతా సబ్జెక్ట్ అందరికి తెలిసింది. మేము అడగతాను న్యాయం మేడం. ఇప్పుడు వాళ్ళు ఎవరు పిలిచారో తెలియదు. పిలిచినారు చంద్రన్న వచ్చిన తర్వాత ఫస్ట్ యాక్షన్ జీరో ఉండింది. మళ్ళీ లాస్ట్ ఫస్ట్ యాక్షన్ పెట్టి మళ్ళీ 660 రూపాయలు పెట్టినారు. జల్లు కూడా 400 పోతున్నాయి. నా గుళ్ళు జీరోనా? అంత పని అయ్యో రామ రేట్లు పెడతామమ్మా. జీరో పెట్టిండ్రు అది బిడ్డ ఎవరు కొట్టిండ్రు కాబట్టి వస్తది. అదే వస్తాది. అదే మీ రాజకీయం చెప్తాను. చంద్రబాబు వచ్చి పోయిన దానికి మీరు దాన్ని జీరో చేయాలంటే అది మీ రాజకీయము. మేడం పలమనేరు మార్కెట్ నేను చెప్తాను మేడం 109 లాట్లలో నా ఒక్కనే జీరో.
పనికి అనుకున్నాం మేడం. అవి రోడ్లు పారేస్తాను లక్షగా పచ్చుకొని మనం రోడ్లు పారేస్తాం. మీరు కొమ్మకి అయిపోయి మీరు రైతులు ఎవరైనా అయితే న్యాయం అడిగితే 100 ఎత్తు ఫైట్ వేస్తారా మేడం? మీరు బ్లైండ్ చేస్తారా? రాజు సార్ సెల్లెట్టుకొని అందరికి పూలు కొడతాడు పబ్లిక్ గా. ఆయన అది సెల్లెట్ పట్టాలి ఓపెన్ చేయండి. రైతులు అన్యాయం చేయకూడదు, దానికి కూడా పద్ధతి ఉంటుంది. ఎప్పుడు 5 యాక్షన్ 6 గంటల టైము మీకు ఇష్టం చెప్పుకోండి. నేను రాజు సార్ మేమంతా రోడ్లు అయిపోయినాం. అదే మేడం మాకు ఆఫీస్ జరిగే గౌరవము రైతులు సాధ్యమో ఎంతమంది రైతులు సాధ్యం మేడం? మీరు చెప్పండి మేడం న్యాయం. మీరు కొంచెం చెప్పండి సార్. మాది బాలేపల్లి లోకేష్ రెడ్డి, నేను పొట్టు రైతు సార్. నావి ఈరోజు 250 కేజీలు గూళ్ళు వచ్చినాయి సార్. నావి ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినా సార్. రెండో ఆక్షన్లో వచ్చి 630 పోయినా సార్. మూడో ఆక్షన్లో వచ్చి 600 పోయినా సార్. అది ఆఫీసులు అడిగిన దానికి మీ గూళ్ళు ఊరు కొన్నోళ్ళు కొనరు అని తగ్గిపోయినాయి సార్. అదే గూళ్ళు బయట మార్కెట్లో 850 900 పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరు చెప్తావో చెప్పుకోపోయినా సార్. మేము పట్టుగూళ్ళ పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పల్మనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులను చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నాం సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారము. నా పేరు వాసుదేవరెడ్డి, చందమామగుండి సార్. ఈరోజు మావి 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చినాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలంనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పలంనేరులో ఈ పొద్దు పలంనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఈ ఆఫీసర్లే కుమ్మక్క అయిపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పలంనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళుని 600 650 కోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెము చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మమ్మల్ని కొంతమందిని మా గూళ్ళని రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లు బ్లైమ్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది. దీన్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్కొచ్చిన చోట చెప్పుకోండి అని చెప్పడము, మేము పోయి రోడ్లపైన ధర్నాలు చేయడము, ఈ విధంగా మమ్మల్ని రైతును అవమానించడము, ఆ విధంగా మా గూళ్ళని రీలర్లు ఎవరు కొట్టనేయకుండా వాళ్ళు కుమ్మకి అయిపోయి మా గూళ్ళని అట్లే స్టాక్ పెట్టేయడము, ఈ విధంగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా పై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం సార్.